ఈ వీడియోలో ఎల్సిఎం మరియు హెచ్సిఎఫ్ గురించి తెలుసుకుందాం. ఎల్సిఎం అంటే కాసాగు, హెచ్సిఎఫ్ అంటే గాసాబా. ఇక్కడ ముందుగా ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్. డెఫినేషన్ వచ్చేసి 2 దత్త సంఖ్యలలో ప్రతి దాని చేత నిశ్శేషంగా భాగించబడే కనిష్ట సంఖ్యను ఎల్సిఎం అంటారు. ఏవైనా 2 సంఖ్యలను తీసుకున్నప్పుడు ఆ సంఖ్యల చేత భాగించబడగా వచ్చే కనిష్ట సంఖ్య చిన్న సంఖ్యను ఎల్సిఎం అంటారు. 2 దత్త సంఖ్యల్లో ప్రతి దాని చేత నిశ్శేషంగా భాగించబడే కనిష్ట సంఖ్యను ఎల్సిఎం అంటారు. ఇంగ్లీష్లో డెఫినేషన్ చూద్దాం. ద లీస్ట్ కామన్ మల్టిపుల్ ఆఫ్ 2 or more numbers is defined as the smallest number that is a multiple each of the given number. The least common multiple of 2 or more numbers is defined as the smallest number that is a multiple each of the given numbers. ఎల్సిఎంని తెలుగులో కాసాగు అంటారు. ఇచ్చిన నెంబర్స్ని ఉపయోగించి కాసాగు 2 విధాలుగా కనుక్కోవచ్చు. అది 1 ఫ్యాక్టరైజేషన్ మెథడ్, 2 డివిజన్ మెథడ్. ఫస్ట్ది ఫ్యాక్టరైజేషన్ మెథడ్, సెకండ్ వన్ వచ్చేసి డివిజన్ మెథడ్, భాగాహార పద్ధతి. ఫస్ట్ది కారక విభజన పద్ధతి, సెకండ్ది సులభ లేదా ఉమ్మడి భాగాహార పద్ధతి. 2 పద్ధతులు ఉపయోగించి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయవచ్చు. మనం ఏవైనా 2 నెంబర్స్ తీసుకుందాం. 12, 24. ఈ 2 నెంబర్స్ యూజ్ చేసి ఫ్యాక్టరైజేషన్ మెథడ్, డివిజన్ మెథడ్ చేద్దాం. 12, 24 ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలంటే సపరేట్గా నెంబర్స్ తీసుకోవాలి. 2 6 12, 2 3 6. 3 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి ఆపేసి వేరే నెంబర్ తీసుకోవాలి. 2 ఎక్కం 2, 2 2 4, 2 6 12, 2 3 6. ప్రైమ్ నెంబర్ వచ్చింది కాబట్టి ఆపేసి వచ్చిన కారణాంకాలు రాసుకుందాం. 12కి 2 2 3, 2 × 2 × 3. 24కి 2 × 2 × 2 × 3. ఇక్కడ 12లో 24లో ఒకే నెంబర్ ఎన్నిసార్లు వచ్చిందో చూసుకుందాం. ఇక్కడ 2, ఇక్కడ 2, ఇక్కడ 2, ఇక్కడ 2, ఇక్కడ ఇంకా 2 లేదు, 3 3. ఇక్కడ సేమ్ వచ్చిన నెంబర్స్ ఒకసారి రాసుకోవాలి. 12లో 24లో 2 2 3. ఈ 3 సేమ్ ఉన్నాయి కాబట్టి ఒకసారి రాసుకొని మిగిలిన ఎంత నెంబర్ 2 కాబట్టి లాస్ట్కి ఆ నెంబర్ వేసుకుందాం. 2 2 4, 4 3 12, 12 2 24. ఎల్సిఎం వచ్చేసి 24. ఇప్పుడు డివిజన్ మెథడ్లో కూడా చేద్దాం. 12, 24. ఇప్పుడు ఎల్సిఎం 24 వస్తే మనం చేసింది కరెక్ట్. 2 6 12, 2 ఎక్కం 2, 2 2 4. నెక్స్ట్ 2 3 6, 2 6 12, 3 3 ఎక్కం 3, 3 2 6. ఇప్పుడు లాస్ట్కి ప్రైమ్ నెంబర్ వచ్చేసింది కాబట్టి ఆపేసి వచ్చిన కారణాంకాలు రాసుకుందాం. 2 × 2 × 3 × 2, 2 × 2 × 3 × 2. ఇక్కడ వచ్చిన మొత్తం కారణాంకాలు రాసుకోవాలి. 2 2 4, 4 3 12, 12 2 24. ఇక్కడ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఎల్సిఎం వచ్చేసి 24, డివిజన్ మెథడ్లో కూడా ఎల్సిఎం వచ్చేసి 24. మనం తీసుకున్న నెంబర్స్ సేమ్ కాబట్టి ఆన్సర్ కూడా సేమ్ వచ్చింది. ఎల్సిఎం అంటే 2 దత్త సంఖ్యలు అంటే 12, 24. 24లో ప్రతి దాని చేత నిశ్శేషంగా భాగించబడే కనిష్ట సంఖ్య అంటే 24 అనేది 12లో 24లో నిశ్శేషంగా భాగిస్తుంది కాబట్టి ఎల్సిఎం 24 అంటాం. ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో 2 నెంబర్స్ని సపరేట్గా తీసుకొని ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. డివిజన్ మెథడ్లో 2 నెంబర్స్ ఒకేసారి తీసుకొని ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు హెచ్సిఎఫ్ చూద్దాం. హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. హెచ్సిఎఫ్ని
గాసాబా అని కూడా అంటారు. హెచ్సిఎఫ్ని జీసీఎఫ్, జీసీడీ అని కూడా అంటారు. జీసీఎఫ్ అంటే గ్రేటెస్ట్ కామన్ ఫ్యాక్టర్, జీసీడీ అంటే గ్రేటెస్ట్ కామన్ డివైజర్. ఇప్పుడు తెలుగులో డెఫినేషన్ చూద్దాం. 2 లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యలను నిశ్శేషంగా భాగించే గరిష్ట సంఖ్య అంటారు. ఎల్సిఎంలోనేమో 2 లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యలను నిశ్శేషంగా భాగించే కనిష్ట సంఖ్య. ఇక్కడ హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్, గరిష్ట సంఖ్య. 2 లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యలను నిశ్శేషంగా భాగించే గరిష్ట సంఖ్య. హైయెస్ట్ నెంబర్ని హెచ్సిఎఫ్ అంటారు. హెచ్సిఎఫ్ ఈజ్ ద గ్రేటెస్ట్ నెంబర్ విచ్ డివైడ్స్ ఈచ్ ఆఫ్ ది 2 or more numbers. హెచ్సిఎఫ్ ఈజ్ ద గ్రేటెస్ట్ నెంబర్ విచ్ డివైడ్స్ ఈచ్ ఆఫ్ ది 2 or more numbers. 2 లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యలను నిశ్శేషంగా భాగించే గరిష్ట సంఖ్య. హెచ్సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేయడానికి 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి ఫ్యాక్టరైజేషన్ మెథడ్, 2 డివిజన్ మెథడ్. ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటే కారక విభజన పద్ధతి. డివిజన్ మెథడ్ అంటే భాగాహార పద్ధతి. ఈ 2 పద్ధతులను ఉపయోగించి మనం హెచ్సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఫస్ట్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. 12,24 తీసుకుందాం. ఇప్పుడు హెచ్సిఎఫ్ని ఫ్యాక్టరైజేషన్ మెథడ్తోనే సాల్వ్ చేద్దాం. హెచ్సిఎఫ్లో 12, 24ని సపరేట్గా తీసుకొని ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. 12, 2 6 12, 2 3 6, నెక్స్ట్ 24, 2 1 2, 2 2 4, 2 6 12, 2 3 6. ప్రైమ్ నెంబర్ వచ్చేంత వరకే చేసి వచ్చిన ఫ్యాక్టర్స్ని రాసుకుందాం. 12కి 2 × 2 × 2, 24కి 2 × 2 × 2 × 3. ఇందులో హెచ్సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు కామన్గా ఉన్నవి రాసేసుకోవాలి. కామన్గా ఉన్నవి ఏంటి? 2 2 3. ఇందులో కామన్గా ఉన్నవి 2 2 3. ఎల్సిఎంలో 2 కూడా రాసుకోవాలి, కానీ ఇక్కడ చేసేది హెచ్సిఎఫ్. ఓన్లీ కామన్గా ఉన్న వాటిని మాత్రమే రాసుకొని మల్టిప్లై చేయాలి. 2 2 4, 4 3 12. హెచ్సిఎఫ్ వచ్చేసి 12. ఎల్సిఎంలో మిగిలిన 2 కూడా రాస్తాం, కానీ ఇక్కడ హెచ్సిఎఫ్లో ఓన్లీ కామన్గా ఉన్న వాటినే రాయాలి. నెక్స్ట్ డివిజన్ మెథడ్లో 2 నెంబర్స్ ఇచ్చినప్పుడు హైయెస్ట్ నెంబర్ని స్మాలెస్ట్ నెంబర్తో డివైడ్ చేయాలి. 12 2 24, 0 వచ్చింది. ఇక్కడ హెచ్సిఎఫ్ ఏమవుతుంది? 12. ఇక్కడ డైరెక్ట్ 0 వచ్చేసింది కాబట్టి 12 హెచ్సిఎఫ్ అయింది. వేరే అనదర్ నెంబర్ చూద్దాం. 24, 36. ఇప్పుడు హైయెస్ట్ నెంబర్ని స్మాలెస్ట్ నెంబర్తో డివైడ్ చేద్దాం. 36ని 24తో డివైడ్ చేద్దాం. 24 1 24. 36 నుంచి 24 పోతే 12. ఇప్పుడు 12ని ఇక్కడ ఇంతకుముందు డివైడ్ చేసిన నెంబర్ ఏంటి? 24. 24ని 12తో డివైడ్ చేయాలి. 12 2 24. ఇక్కడ హెచ్సిఎఫ్ వచ్చేసి 12. హెచ్సిఎఫ్ 12. 12, 24 తీసుకున్నప్పుడు రిమైండర్ 0 వచ్చింది. హెచ్సిఎఫ్ వచ్చేసి 12. 24, 36 తీసుకున్నప్పుడు రిమైండర్ 12. మళ్ళీ 24ని తీసుకొని 0 రిమైండర్ వచ్చే వరకు చేస్తే హెచ్సిఎఫ్ వచ్చేసి 12 అయింది. ఇప్పుడు ఎల్సిఎంకి హెచ్సిఎఫ్కి డిఫరెన్స్ చూద్దాం. ఎల్సిఎంలో కామన్గా ఉన్న వాటితో పాటు మిగిలినవి కూడా రాస్తాం. ఇక్కడ హెచ్సిఎఫ్లో ఓన్లీ కామన్గా ఉన్నవి మాత్రమే రాస్తాం. డివిజన్ మెథడ్లో అన్ని నెంబర్స్ ఒకేసారి తీసుకొని డివైడ్ చేస్తాం. ఇక్కడ సపరేట్గా తీసుకొని నెంబర్స్ని డివైడ్ చేస్తాం. మనకి ఇక్కడ ఎల్సిఎం వచ్చేసి 24, హెచ్సిఎఫ్ వచ్చేసి 12. ఎల్సిఎం వచ్చేసి 24, హెచ్సిఎఫ్ వచ్చేసి 12. మనం తీసుకున్న నెంబర్స్ ఏంటి? తీసుకున్న రెండు నెంబర్స్ వచ్చేసి 12, 24. 2 నెంబర్స్ని ఏమనుకుందాం? A, B అనుకుందాం. తీసుకున్న 2 నెంబర్స్ని 12, 24ని A, B అనుకుందాం. ఎల్సిఎం ఎంత వచ్చింది? 24. హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది? 12. హెచ్సిఎఫ్ వచ్చేసి 12.
ఇప్పుడు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ చేద్దాం. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ఎల్సిఎం ఎంత ఉంది? 24. హెచ్సిఎఫ్ ఎంత ఉంది? 12. 12, 24ని ఏ కామా బి అనుకుందాం. ఏ ఇంటూ బి చేద్దాం. ఎల్సిఎం ఎంత? 24. హెచ్సిఎఫ్ ఎంత? 12. ఏ అంటే ఎంత? 12. బి అంటే ఎంత? 24. 24 ఇంటూ 12 చేస్తే ఎంత? 288. 12 ఇంటూ 24 చేస్తే 288. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ చేస్తే మనం తీసుకున్న రెండు నెంబర్ల మల్టిప్లికేషన్ వచ్చింది. కాబట్టి దీని నుంచి మనం ఏం చెప్పొచ్చు? ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం. ఇందులో నుంచి మనకి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా హెచ్సిఎఫ్ అలానే ఉంటుంది. ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ డివైడెడ్ బై ఎల్సిఎం చేయాలి. ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఏ ఇంటూ బి బై ఎల్సిఎం చేస్తే మనకి హెచ్సిఎఫ్ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయడానికి ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ డివైడెడ్ బై హెచ్సిఎఫ్ చేయాలి. ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ కావాలి అంటే హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం చేయాలి. హెచ్సిఎఫ్ అంటే ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ బై ఎల్సిఎం చేయాలి. ఎల్సిఎం అంటే ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ బై హెచ్సిఎఫ్ చేయాలి.